నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. 27 years ఆఫ్ ప్రేయసి రావే కంప్లీట్ అయింది. లాస్ట్ కూడా అందరూ మీట్ అయ్యారు, మీరు ఒక్కరు మిస్ అయ్యారు. నేను బిజీ ఉండే అందుకే రాలేదు. అండ్ ప్రేయసి రావేతో మీ ట్రావెల్ కానీ అప్పుడు మూమెంట్స్ కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏమి మీరు చూసి? అప్పుడు ఫిలిం, ఇప్పుడు చిప్ అంతే. అప్పుడు క్యారవెన్స్ లేవు, ఇప్పుడు క్యారవెన్స్ ఉన్నాయి. కంఫర్ట్ లెవెల్స్ అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. రెమ్యునరేషన్స్ అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ. మీ అందరికీ తెలిసిందే. అంటే గుర్తుండిపోయే మూమెంట్స్ ఆ సినిమా. ఈ సినిమాకి మీరు ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? అది చెప్పం, మేము జిఎస్టీ కడుతున్నాం. నేను చెప్పం. రాగ్మయూర్ గారు, మొన్న ఒక పాట రిలీజ్ అయింది, ఇప్పుడు పాట రిలీజ్ అయింది. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండదా? రెండు సినిమాలు, రెండు పాటలు, రెండిట్లోనే డాన్సులు బాగా చేస్తున్నారు. కొంచెం ఈ మధ్య ఇంప్రూవ్ అయినట్టున్నారు డాన్స్. అవునండి, అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎనీవన్. రెండు సినిమాలు క్లాష్ అదే అనుకోకుండా. సో గర్విడ్ లక్ష్మి సాంగ్ మొన్న రిలీజ్ అయింది, అది కూడా చాలా మంచి సాంగ్. సో అనుకోకుండా అంటే వాళ్ళ టైమింగ్ కూడా చూసుకుంటారు కదండి. సో వాళ్ళు మొన్న 24th రిలీజ్ చేశారు, ఇది 27th రిలీజ్ అయింది. సో దేని టైమింగ్ దాందే. బట్ రెండు హిట్ సాంగ్స్ అయ్యాయి. సో నేను ఈ సాంగ్కి అప్డేట్ ఇస్తే ఆ సాంగ్ అనుకుంటున్నారు, బట్ ఒక వీడియో చేయాలి. బట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఇన్ అ వే, బికాస్ 2 సార్లు 2 పాటల్లో 2 హిట్ పాటల్లో కనిపిస్తున్నానంటే ఓకే, వీళ్ళు ఏదో మ్యాటర్ ఉంది అనుకుంటారు. సో మంచిదే కదా. మెరీన్, హౌ ఇస్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? దిస్ ఈస్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్, నో? How is the work here? How they received? Actually, at first I shot for a series called Isakapatnam for Amazon Prime. So that was my first Telugu set. This is my second Telugu set, but coming to Telugu feels very different. I don't know, you guys see us Malayali actors as something really huge, and you guys admire us, and we love it actually. The respect that you give us, the love that you show us, it's I feel blessed to be part of that series as well as this huge production, my first debut movie. So yes, I'm very happy. చరణ్ గారు, రాగ్మయూర్, ఇక్కడ ఈ సినిమాలో అంటే స్క్రిప్ట్ వర్క్ మీద ఇన్వాల్వ్మెంట్ ఉందా? నాదేం లేదండి, ఐఎమ్ జస్ట్ ఎ పపెట్. సో హీఈస్ అ క్రియేటర్ ఆఫ్ డీజే టిల్లు అండి. హీఈస్ అ క్రియేటర్ ఆఫ్ అనుమాన పక్షి యాజ్ వెల్. అండ్ దాన్ని ఎలా క్రియేట్ చేసాడనేది అనుమాన పక్షి కదా, మరి మీకు అనుమానాలు రాలేదా? లేదు, అంటే మాకు అక్కడే కామన్ బ్రిడ్జ్ యాక్చువల్లీ మాకు ఇద్దరికి. అంటే నేను రియల్ లైఫ్లో పెద్ద అనుమాన పక్షి. సో మా ఇద్దరు కన్వర్సేషన్ ఎట్లా ఉంటుందంటే, ఓకే డాట్ తన పంపిస్తాడు, 2 dots ఎందుకు పంపించాడు, దాంట్లో ఏదైనా మీనింగ్ ఉందా అని. నేను అని పంపిస్తా, అని ఎందుకు పంపించాను తను అడుగుతాడు. సో అలా ఉంటుంది మా కన్వర్సేషన్. సో ఇద్దరు అవతల పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు అని ఓవర్ థింకింగ్ అసలు లోపల ఒక కుక్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో అంటే ఈ మధ్య యంగ్ హీరోలు చాలా వరకు స్క్రిప్ట్లో అట్లా ఇన్వాల్వ్ నేను అస్సలు అండి, నాకు ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళి ఆఫీస్లో కూర్చునేవాడిని, నా క్యారెక్టర్ డిజైన్ చెప్పు, చెప్పు, నేను దాని దగ్గర ప్రిపేర్ అవుతాను. సో ఒక 4 months వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, తను చెప్పడం. సో వి బిల్డ్ ద క్యారెక్టర్ ఓవర్ లైక్ 4 months అండి. సో నేను జస్ట్ తన ఇచ్చినవి నోట్స్ రాసుకొని పర్ఫామ్ చేసేవాడిని, ఇలా కాదు అలా కాదు అని చెప్పేవాడు. సో ఐఎమ్ జస్ట్ పపెట్. అలా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళపైన మీ అభిప్రాయం? ఎవరి అప్రోచ్ వాళ్ళదండి, నా అప్రోచ్ ఇది. బికాస్ థ్యాంక్ఫుల్లీ ఐ వర్క్ విత్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. రాజన్ డీకే, తరుణ్ భాస్కర్, విమల్ కృష్ణ. సో నా ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదండి. సో దే ఆర్ ద బిగ్గెస్ట్ క్రియేటర్స్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రియేటర్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. సో ఐ డోంట్ నీడ్ టు వరీ. నేను ఆ టెన్షన్ నాకు అవసరం లేదు యాక్చువల్లీ. ఆల్రెడీ నాకు చాలా ఓవర్ థింకింగ్ నడుస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఇదేందుకు? గర్విడ్ లక్ష్మి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మేబీ రాంగ్ టైమ్ టు ఆస్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ అండి. దాన్ని కూడా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. దాంట్లో కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్, అండ్ దిల్ సీ అ లాట్ ఆఫ్ అదర్ షేడ్స్ ఆల్సో. సో మ్యామ్ కూడా ఉన్నారు అందులో. రాశి గారా? బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు అనుమాన పక్షి.